దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి 3 బొమ్మలు తీసుకొని రాజు ముందర పెట్టి, రాజుగారు వీటిలో 3 తేడాలున్నాయి, కనుక్కుంటే మీరు చాలా గొప్పవాళ్ళు అని ప్రపంచం అంతా తెలిసిపోతుంది అని చెప్తాడు. ఆ రాజు నిజంగా చాలా తెలివైనవాడు. వాటిని చూస్తే అన్ని ఒకేలాగా, ఒకే కలర్ లో, ఒకే హైట్ లో, సేమ్ చూడడానికి ఒకేలాగా ఉంటాయి. సరే అని రాజు వాటిని బాగా పరీక్షించి చూసి, సరే నేను చెప్తాను అని చెప్పి ఈ 3 బొమ్మలు 3 రకాల స్నేహితులతో వీటిని పోల్చి చెప్పవచ్చు, ఎలాగో మీకు చూపిస్తాను అని చెప్పి ఒక సూదిలో దారం ఎక్కించి ఒక బొమ్మ చెవిలోంచి పెడితే అది ఇంకొక చెవిలోంచి బయటకు వస్తుంది. అప్పుడు చెప్తాడు రాజు, ఇది మొదటి రకం స్నేహితులు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే మన మాటలన్నీ వింటారు మన దగ్గర, కానీ వాళ్ళు ఏం పట్టించుకోరు, అలా విని ఇలా వదిలేస్తారు, వీళ్ళ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు అని చెప్తాడు. ఇక రెండవ రకం స్నేహితులు చూపిస్తాను అని ఒక చెవిలోంచి అలా సూది పెడితే అది నోట్లోంచి బయటికి వస్తుంది. చూసారా, వీళ్ళు రెండో రకం స్నేహితులు. వీళ్ళు చాలా ప్రమాదకరం. ఎందుకంటే వీళ్ళకి ఏం చెప్పినా మన దగ్గర నమ్మకంతో అన్ని బాగా వింటారు, తర్వాత మన రహస్యాలన్నీ తీసుకెళ్లి అందరికీ చెప్పేస్తారు. వీళ్ళు చాలా డేంజర్ అని చెప్తాడు. ఇక మూడో రకం స్నేహితులు, వీళ్ళని చూపిస్తానని చెప్పి చూస్తే అది ఒక చెవిలో దూరుతుంది కానీ అది బయటికి రాదు. వీళ్ళు నిజమైన స్నేహితులు. ఎందుకంటే మన కష్టాలు మనం అన్ని వీళ్ళ దగ్గర నమ్మకంగా చెప్పుకోవచ్చు. వీళ్ళు మన రహస్యాలని ఎవరికీ చెప్పరు. అందుకు ఇంకా మించి అవన్నీ వాళ్ళలోనే పెట్టుకొని వాళ్ళు మనకి ఏం కావాలో చేతనైతే సహాయం చేస్తారు. ఇలాంటి వాళ్ళతో మనం స్నేహం చేయాలి అని చెప్తాడు. అప్పుడు రాజుగారి గొప్పతనానికి